అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. జూలై నెలలో మేన్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, జూలై నెలలో చివరి రాశి మేన్ రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మీనరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగ విషయంలో ఏమీ ఢోకా లేదు. కానీ కొంతమందికి మాత్రం కొంచెం ఉద్యోగ భ్రంశాలు కనబడుతున్నాయి. ఉత్తరార్ధంలో, ప్రథమార్థంలో వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉద్యోగంలో ఏం ఢోకా లేదు. బంధుమిత్రులందరితో కలిసి హ్యాపీగా హనీమూన్లు, ఎక్స్కర్షన్లు వెళ్తారు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఏం భయం లేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వచ్చేసరికి మంచి డబ్బులు బాగా వస్తూ ఉంటాయి. తర్వాత ప్రమోషన్స్ వస్తాయి. ఉన్న ఉద్యోగం అయితే పోదు, సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ ఉంది. ముఖ్యంగా ఈ పూర్వార్ధంలో ఏంటంటే ఉద్యోగాలు చేసుకోవడానికి, ఉద్యోగంలో ఎదుగుదలకి, ఆ తర్వాత దేనికి మనకి పనికిరాదు అంటే విదేశాలకు వెళ్ళడానికి కూడా పనికి వస్తుంది బ్రహ్మాండంగా. ఈ రెండు తప్ప మిగతా దేనికి కూడా ఈ మేన రాశి వాళ్ళకి బాగాలేదు. నీలాపనిందలు కలుగుతాయి, భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, మెంటల్ డిప్రెషన్స్, భార్య అనారోగ్యంగా ఉందని చెప్పేసి ఇది. అలాగే ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ డ్యూటీ ఎప్పుడైపోద్దిరా నాయన అని చెప్పి చూసుకోవడం, ఇది కూడా ఈ మీనరాశి వాళ్ళ మనస్తత్వం అలా ఈ పూర్వార్థంలో ఉంటుందన్నమాట. నన్ను వదిలితే బాగుంటారు బాబు, స్కూల్ పిల్లోడు మీనరాశుడు ఉన్నాడు అనుకో, వాడు మా మాస్టర్లు నన్ను వదిలేస్తే బాగుంటారా అని మేమంతా అలాగే చేసేవాళ్ళం. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి మహిళలు తీసుకున్నప్పుడు వీళ్ళంతా కూడా నేను ఇది సాధించాలా, అది సాధించాలా అని ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత ఇటు ఉద్యోగం చేయలేక, ఇటు ఇంటి పనులు చేయలేక, ఆ ఉద్యోగం వేరే చోట, ఇల్లు ఒక చోట, మళ్ళీ ట్రావెలింగ్ చేయలేక మధ్యలో ఉద్యోగాలు మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వీళ్ళకి ఎలాగైపోయిందంటే ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఈ రవి శుక్రులు మిథున రాశిలో సంచారము, తర్వాత గురుడేమో వృషభ రాశి సంచారము, ఈ కుజుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేయడము, ఈ కేతువు మనకి చక్కగా సప్తమ స్థానగతుడు అవ్వడము, జన్మంలో రాహు, వీళ్ళు ఎవరిని నమ్మరనమాట. ప్రతిదీ కూడా వీళ్ళు అనుమానాస్పదంగామైనటువంటి బిహేవియర్ ఉంటుంది వీళ్ళకి. ఏ విషయాన్ని నమ్మరు, ఏ విషయం మీద ఏకాగ్రత పెట్టరు. పెళ్లి చేసుకుంటారు, కాపురం చేయరు. సన్యాసుల్లాగా ఆస్తమాన గానగాపురం వెళ్ళి ఆడు కూర్చుంటారనమాట. పౌర్ణమికి వెళ్ళాలా ఇలాగని, అమావాస్యకేమో జోగులమ్మ గుడికి వెళ్ళాలా, పౌర్ణమికేమో దత్తాత్రేయుడి గుడికి వెళ్ళాలి. ఇక్కడ 4 రోజులు ఉండాలా, అక్కడ 4 రోజులు ఉండాలి. ఇక్కడ ఉద్యోగం ఏమవుతుందో, ఇక్కడ భార్యతో కాపురం చేయాలా, ఇవేమీ ఉండవు అనమాట. కాబట్టి అంటే కాన్సన్ట్రేషన్ ఉండనివాడు, స్థిరత్వంగా అసలు ఉండలేరు. అసలు ఏలినాటి శని ప్రభావంలో అదే రాహు చేసే పని. తర్వాత భార్యాభర్తలు ప్రతి చిన్నదానికి భర్తను అనుమానించేయడం, ఇలా అనేక రకాలుగా కష్టాలు. అంటే శని ఏదో రకంగా వీళ్ళని బాధ పెట్టాలి. అంటే వీళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే శనీశ్వరుడు డైరెక్ట్ సినిమాల్లో చూపించినట్టు ఇలా ప్రత్యక్షమై వచ్చి పట్టుకుంటాడు అనుకుంటారు. కాదు, ఎవరో ఒకరిలో ఆవేశిచ్చేస్తాడు. అంటే దూరిపోయి వాళ్ళు ఏదో అంటారు, వీడు అవతలాడు బుర్ర బదలు కొట్టేస్తాడు. ఈ విధంగా ప్రాబ్లం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్కువగా ఈ పూర్వార్ధంలో వీళ్ళకి చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాగే ఈ మీనరాశి వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హార్ట్, అంటే ఎడమ చెయ్య, ఎడమ తలకాయకి పెరాలసిస్ స్ట్రోక్ లాగా వస్తుంది ఎక్కువ మందికి. అంటే మనం ఎక్కువ మందిని తీసుకున్నప్పుడు 1% ఆఫ్ దమ్ అనమాట. వాళ్ళకు నరాల వీక్నెస్ ఉన్నటువంటి వాళ్ళందరికీ అది కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఏలినాటి శని సమయంలో ఏదో ఒక ప్రాబ్లమ్స్, ఎక్కువ అనవసరమైనటువంటి విషయాలు ఆలోచించడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. అదే తినేసి వీళ్ళ మనస్తత్వం ఎలా ఉండాలంటే హ్యాపీగా బయట తిరుగుతూ చక్కగా సినిమాలు తీసేవాడు సినిమాలు చూసుకోవాలా, పుస్తకాలు రాసేవాడు పుస్తకాలు చదువుకోవాలా, అలా వీళ్ళు ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ విద్యార్థులు విపరీతంగా చదువుతారనమాట. ఎంత చదివినా మళ్ళీ మర్చిపోతారు. ఇప్పుడు ఫోనులు చూసుకుంటూ కూర్చుంటారు విద్యార్థులు చదవకుండా. ఆ విధంగా ఈ యొక్క విద్యార్థులు ఏంటంటే అయితే ఆ ఫోనుల్లో చూస్తున్న మ్యాటర్ను గుర్తుపెట్టి
ఎలా రాస్తారంటే టూరిజం గురించి వ్యాసం రాయరా అంటే టెర్రరిజం గురించి వ్యాసం రాస్తారు. 12th ఫెయిల్ సినిమా లాగా అనమాట. అంటే అదంతా అప్పుడు బుర్ర పనిచేయదు. రకరకాలైనటువంటి కొత్త వాళ్ళు స్నేహితులు అవుతారు. కొత్త వాళ్ళు కొత్త ప్రపోజల్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళకి. దాన్ని బట్టి వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. అంతేగాని స్వతంత్ర మతిభ్రష్టం అంటే వాళ్ళు సొంతంగా ఆలోచించడం మానేస్తారనమాట. ఈ విధంగా మనకి కొత్త వాళ్ళు వచ్చి మనకి నీకు డబల్ వడ్డీ ఇస్తాను, నాకు ఓ 15 లక్షలు మినిమం, అంతకంటే తక్కువైతే నేను తీసుకోనని బిల్డప్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు మోసగాళ్ళు. 15 లక్షల కంటే ₹1 తక్కువైనా నేను తీసుకోను, ఒక్క నెలలో డబల్ ఇస్తానంటే 3 కోట్లు ఇచ్చేసిన మహానుభావులు ఉన్నారు. అలాగా వీళ్ళు ఏలినాటి శనికి అటువంటి మాయగాళ్ళు దొరుకుతారనమాట. అలాగే వీళ్ళు కొత్త వాహనాలు కొంటారు, కొత్త స్థలాలు కొంటారు. రాజకీయ నాయకుల్లో మంచి గెలుపులు గెలిచిన వాళ్ళు ఉంటారు, పదవులు పొందేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే చక్కగా అప్పులు ఎక్కువ చేసి అప్పులోడు ఎక్కడ వచ్చి ప్రజలు అడుగుతాడు కదా ఎలక్షన్లో అడుగుతాడని చెప్పి భక్తుల్లాగా బొట్టు పెట్టేస్తారు మనకులాగా. ఆ పెట్టేస్తే బొట్టు చూసి అమ్మాయిడు భక్తుడు అని మర్యాదగా అడుగుతాడని. ఎక్కువ మంది బొట్టుల బ్యాచ్లో అందరూ కూడా సగం మంది అప్పుల బ్యాచే, అప్పులు తప్పించుకోవడం. మాలల బ్యాచ్ కూడా అంటే అయ్యప్ప స్వామి మాలేసేస్తాడు. మాలేసేస్తే వచ్చి రాగానే ఈడు అప్పుల్లో స్వామి అడగలేం అని మర్యాద ఉంటుందని. అంటే ఈ విధంగా వీడికి కేతువు సప్తమ స్థితిగతుడు అవడం వల్ల ఇలాంటి మాయా జాదు చేస్తూ ఉంటాడు జన్మంలో రాహు అవడం వల్ల. అంతేగాని పర్మనెంట్గా ఇలాగా అప్పులు మనం తీర్చేసుకుందాం, పర్మనెంట్ సొల్యూషన్ చూద్దాం, ఈ అప్పుల సమస్య నుంచి మనం బయటపడదాం, ఇలాంటివి ఏమీ ఆలోచించరు. ఇక భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు చేసుకున్నటువంటి వాళ్ళు అంటారు, కోర్టులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. భార్యలకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుంది ఏలినాటి శని కదా అందుకు. ఇక ఈ స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు, వాహనాలు కొంటారు, వాహనాల్లో చక్కగా తిరుగుతారు. ఇంక ఇది అది అనే ఉంది, బ్రహ్మాండంగా ఉంది ఈ మీన రాశి వాళ్ళకి. మరి జూలై నెలలో మీన రాశి వారు ప్రత్యేకంగా అమావాస్య రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? మహాకాళి హోమం చేసుకోవాలి, నల్లని వస్త్రాలు ధరించాలి అమావాస్య రోజున. ఆ ప్రొద్దున నుంచి మనం సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నంలో నాడు కానీ సాయంత్రం కానీ హోమం చేయాలి. హోమం అయిన తర్వాతే భోజనం చేయాలి. ఈ లోపల అన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తర్వాత ఆ యొక్క మహాకాళి మంత్రాన్ని జపించాలి. జపించి చక్కగా తర్వాత హోమం అయిపోయిన తర్వాత చుట్టాలకి ఎలాగో వాట్సాప్లో పెట్టుకోవాలి కదా స్టేటస్లలో, అందుకే ఎలాగో చుట్టాలను పిలుస్తాం మనం. ఆ చుట్టాలకి భోజనాలు పెట్టాలి. పేదవాళ్ళకు ఒక 2-3 పెడితే మంచిది. అలాగే మహాకాళి కాబట్టి చక్కగా మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ జమ్మి చెట్టుకు నీళ్ళు వేస్తూ ఔదుంబర వృక్షం అంటే ఏంటంటే మేడి చెట్టు, దానికి కూడా నీళ్ళు వేస్తూ దాని చుట్టూ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటటువంటి మహామంత్రంతో జపించాలి. గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. జూలై నెలలో మీన రాశి వారికి మరి ద్వితీయార్థంలో వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మనకి జూలై 15 నుంచి జూలై 31 వరకు. ద్వితీయార్థంలో జూలై నెలాఖరు వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమాలకు వెళతారు, విందు వినోద కార్యక్రమాలకి, చుట్టాలు, తీర్థయాత్రలు వీళ్ళు. ఇక చేసే పని ఎలాగో చెయ్యాలి. ఉద్యోగం, ఎంప్లాయర్ ఉద్యోగిని తిట్టడం కాదు, వీడు ఓనర్ని తిడతాడు అనమాట. ఆ విధంగా అగ్రెసివ్ నేచర్గా ఈ యొక్క మీన రాశి వాళ్ళకి ఉంటుంది. అలాంటప్పుడు మరి ఉద్యోగం పోయే ప్రమాదం లేదా? ఉద్యోగం సెక్యూరిటీ ఉంటుందన్నమాట. వీళ్ళకి శని రక్షిస్తూ ఉంటాడు. తిడతారు కానీ వీళ్ళ ఉద్యోగం ఇంకా పోదు. అలాగని చెప్పి వీళ్ళు రెచ్చిపోయి తిట్టకూడదు. అంటే పని ఒత్తిడిలో పాపం వీళ్ళకి తప్పు లేకుండా వాళ్ళు వచ్చి అడుగుతుంటే విసుక్కుంటారనమాట. వీళ్ళు పని కరెక్ట్గా చేస్తారు. వీళ్ళు ఏలినాటి శని ప్రభావమైన ఏలినాటి శనిలో ఏమవుద్దంటే జాప్యం, ప్రతి పని ఆలస్యంగా చేయడం, ఆలోచన విధానమే భ్రష్టుపట్టిపోతుంది అనమాట. మనం చేద్దాంలే, రేపు చూద్దాంలే అనేటటువంటి సంకల్పంతో వీళ్ళంతా కూడా ఉంటారు. అలాగే విద్యార్థులు అనేక రకమైనటువంటి పోటీ పరీక్షలు అవన్నీ రాస్తారు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు పాస్ అయిపోతారు.
ప్రభుత్వ ఉద్యోగాలు స్వాధీనం చేసుకుంటారు. అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా కొత్తగా ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూ దీనికి ఈ మాయా ప్రలోభంలో స్టూడెంట్స్ పడిపోతారు. అందరూ సిఎస్సిఏ చేరండి అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ప్రలోభ పెడతాయి. క్యాంపస్ ఇంటర్వ్యూవే అవసరం లేదు, మనకి టాలెంట్ ఉంటే మనకి ఎప్పుడైనా జాబ్ వస్తుంది అనేటటువంటి ఇంగిత జ్ఞానం మర్చిపోతారు విద్యార్థులు. పేరెంట్స్ ముందు ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా చెడగొడతారు. కాబట్టి ఉద్యోగం అనేది నీ టాలెంట్ని చూపించుకోవడం కోసం నువ్వు 10 మందిలోకి వెళ్ళి నేను విజయం సాధించి తెచ్చుకోవాలనుకోవాలి. కానీ నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో థ్రిల్ ఎలా తెలుస్తుంది? కాబట్టి ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ దొంగ భరోసా వల్ల పాపం స్టూడెంట్స్ వాళ్ళ మతి భ్రష్టత్వం వస్తుంది. ఆ మిగతా భ్రష్టత్వం ఫ్రెండ్స్ చేస్తారు, అందులో చేరరా అని, ప్రైవేట్ కాలేజీల్లో చేరంట, సిఎస్సిలోనే చేరండి అని. ఆ విధంగా లక్షల డొనేషన్లు కట్టేస్తారు. ఏలినట్స్ని ప్రభావం జరుగుతుంది. కాబట్టి మెడ్రాస్లో మరి సత్యభామ యూనివర్సిటీ లాంటి రకరకాల యూనివర్సిటీలోకి చేరినటువంటి పిల్లలు చాలామంది ఇప్పటికీ బ్యాక్లాగ్స్లో ఉండిపోవడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో బ్యాక్లాగ్స్ కామన్, కానీ బయటకు వచ్చారు పూర్తి చేసుకోవాలి. అలాగే మందు డ్రగ్స్ ఇవన్నీ కూడా చాలా బయట కాలేజీల్లో చాలామంది ఎడిక్ట్ అయిపోయి తమ జీవితాలు నాశనం చేసేసుకున్నారు. ఇదంతా కూడా ఏలినడిసిన సమయంలో జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జరగకుండా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ద్వితీయార్థంలో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది, వాళ్ళ తల్లిదండ్రులపైన ఉంది. ఈ విధంగా ఈ రాజకీయ నాయకులు వచ్చేసరికి ఏలినడిసిన జరుగుతుంది కాబట్టి పెద్ద పదవులు కొట్టుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి, ఏం పర్వాలేదు. అలాగే ఈ యొక్క ఏలినాటి సమయంలో ఏంటంటే నోరు అదుపులో పెట్టుకోకుండా కొంచెం అవతల వాళ్ళని తిట్టడం, మరీ ఎక్కువగా అసభ్యకరంగా తిట్టడం వల్ల పదవులు చాలామంది మీనరాశి వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారు భరోసా, ఒక ఇది అనేటటువంటిది అవతల వాళ్ళు ఇవ్వడం వల్ల కాస్త ధైర్యంగా ముందుకొని వెళ్తారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగుంటాయి. ఈ విధంగా ఈ యొక్క ద్వితీయార్థంలో చక్కగా వీళ్ళు కష్టాలు అనుభవిస్తూ అవి కష్టాలు అని చూసుకోకుండా ఆడపిల్లలతో శుభ్రంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చొని టైంపాస్ చేసుకుంటారు. లాస్ట్కి ఎగ్జామ్స్లో దెబ్బతింటారనమాట. రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటను పండిస్తారు. మంచిగా పంటలేమి కూడా లాస్ చేయవు. ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లాంగ్ లీవులు కావాలి. లాంగ్ లీవులు దొరుకుతాయి. వాళ్ళు ఇళ్ళకి వచ్చి చక్కగా వాళ్ళ భార్యాభర్తలతో బిడ్డలతో వాళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా హీరోలు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. హీరోయిన్లు మంచి పారితోషికాలు ఇవన్నీ కూడా లాగేస్తారు. అండ్ ప్రొడక్షన్ యూనిట్ తర్వాత ఈ యొక్క మిగతా టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా పరిస్థితి బాగానే ఉంటుంది. అండ్ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పరిస్థితి అద్భుతంగా ఉంటుందన్నమాట. వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. జూలై నెలలో మరి మీన రాశి వరకు ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు పొందుతారు? పౌర్ణమి రోజున ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా శనికి జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఉదయం శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలి, లేదా అమావాస్య రోజున దానం చేసుకోవాలి. అమావాస్య రోజున మన్యుశక్తంతో అభిషేకం చేసుకోవాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని చక్కగా మనము ఇంట్లో జపం చేసుకోవాలి. శని ఎవ్వరిని వదిలే సమస్య లేదు కాబట్టి శనికి డైరెక్ట్గా ఈ యొక్క ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మనం పూజ చేసుకోవాలి. అలాగే మనకి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయమన్నాను కదా, అప్పాలు తయారు చేసే అప్పాలు ఆంజనేయ స్వామి వారి మెడలో వేయడం ద్వారా మనకి వీళ్ళందరూ కూడా పరిస్థితి చాలా బ్రహ్మాండంగా మారుతుందన్నమాట. జూలై నెలలో మీన రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.